బాలల శ్రీ సాయి సన్నిధి అధ్యాయం 2 దాదాసాహెబ్ కాపర్దే. మొట్టమొదటి బ్రిటన్ దేశం నుండి కొంతమందికి ఆంగ్ల వర్తకులు వచ్చి మన దేశంలో వాణిజ్యం చేసుకోవడానికి అవకాశమిమ్మని మన దేశంలోని రాజులను వేడుకున్నారు. మన రాజులు వారిపై దయతలచి వారికి ఆ అవకాశం ఇచ్చారు. కానీ ఎంతో అనుకూలంగా ఉండే మన దేశంలోనూ వాతావరణ పరిస్థితులను, సహజ వనరులను, సాంస్కృతికంగానూ ఆర్థికంగానూ ఎంతో గొప్పగా ఉన్న మన దేశాన్ని చూసి వారికి ఆశ, అసూయ కలిగాయి. మన దేశాన్ని ఎలాగైనా సరే పరిపాలించి వాటన్నిటినీ తమ దేశాన్ని అభివృద్ధి పరుచుకోవడానికి ఉపయోగించాలనే దుర్బుద్ధి కలిగింది. మన రాజులను మోసం చేసి వారందరూ ఒకరితో ఒకరు పోట్లాడుకునేటట్లు తగువులు పెట్టి చివరకు వారే మన దేశాన్ని ఆక్రమించి పరిపాలించడం మొదలుపెట్టారు. మన దేశ ప్రజలను ఎంతో నీచంగా బానిసలలాగా చూస్తూ వారిని ఎంతో బాధపెట్టారు. బ్రిటిష్ వారి దుష్ప్రవర్తన భరించలేక మన ప్రజలు వారిపై తిరగబడి వారిని మన దేశం వదిలి వెళ్ళిపోమ్మని పోరాడడం మొదలుపెట్టారు. తెల్లవారికి కోపం వచ్చి పోరాటం అణిచివేయడానికి మన దేశ నాయకులను జైళ్ళల్లో పెట్టారు. వారిలో లోకమాన్య బాల గంగాధర్ తిలక్ ఒకరు. తిలక్తో పాటు ఆయన సహాయకుడైన కాపర్దేను కూడా జైలులో పెట్టాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడే అతనికి షిరిడీలో ఉండే బాబా గొప్పతనం గురించి తెలిసింది. వెంటనే అతడు తనను రక్షించమని బాబాను ప్రార్థించడానికి మొట్టమొదటిసారిగా బాబాను దర్శించాడు. దాదాసాహెబ్ కాపర్దే ఆగస్టు 27, 1854 జన్మించాడు. పేద కుటుంబంలో పుట్టిన అతడెంతో కష్టపడి సంస్కృతము, ఉన్నత విద్యలు, న్యాయశాస్త్రము చదివి అమరావతిలో ఎంతో గొప్ప న్యాయవాదిగా పేరు తెచ్చుకొని ధనవంతుడయ్యాడు. ఎన్నో గుర్రాలు, గుర్రపు బండ్లు, సేవకులు, బంధువులతో ఎప్పుడూ వారిల్లు కలకలలాడుతూ ఉండేది. అతడు ఎంతోమంది పేదలకు సహాయం చేస్తూ ఉండేవాడు. స్వాతంత్ర్యోద్యమంలో ఉత్సాహంగా పాల్గొనేవాడు. ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు. బాబాకు కాపర్దే జన్మజన్మల నుంచి తెలుసు. ఈ విషయం బాబా చెప్పారు. ఒక జన్మలో బాబాతో కలిసి వారి గురువుగారి దగ్గర కాపర్దే కూడా ఉండేవాడని ఆయన చెప్పారు. ఎన్నో జన్మల నుండే అతడికి తన గొప్ప పేరు సంపాదించుకోవాలని, బాగా ధనవంతుడవ్వాలని, పెద్ద పెద్ద పదవులలో ఉద్యోగం చేయాలని కోరిక ఉండేదట. కీర్తి మీద, ధనం మీద అతని కన్న వ్యామోహాన్ని చిన్న చిన్నగా జన్మజన్మలకు తగ్గిస్తూ వచ్చి ఈ జన్మలో దేశ సేవ చేసేలా తయారు చేశారు బాబా. ఈ జన్మలో అతడు సాధ్యమైనంత దేశ సేవ చేసి తర్వాత అతనిని తెల్లవారు జైలుకు పంపకుండా కాపాడడమే కాకుండా అతనిలోని చెడ్డ గుణాలను తగ్గించి మంచి గుణాలను పెంచి మంచి మార్గంలో ధర్మంగా నడిచేలా చేయడమే బాబా ఉద్దేశం. అంతేకాదు, కాపర్దే ద్వారా బాల గంగాధర్ తిలక్ను కూడా భవిష్యత్తులో తన దగ్గరకు రప్పించుకోవాలనుకున్నారు బాబా. కాపర్దే డిసెంబర్ 5, 1910 షిరిడీ చేరాడు. అక్కడ సాయి దర్శనానికి పేదవారు, ధనికులు, స్త్రీలు, పురుషులు, ఉన్నత ఉద్యోగస్తులు, పండితులు అందరూ రావడము, వారి సమస్యలను బాబా తొలగించడము గమనించారు. మొదటిసారి 1 వారం రోజులు మాత్రమే బాబా సన్నిధిలో షిరిడీలో ఉన్నాడు కాపర్దే. ఆ తర్వాత సాయి అనుమతితో తన ఊరికి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ అతని పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా తయారైంది. అతన్ని తెల్ల ప్రభుత్వం జైలుకు పంపి అటు తర్వాత ఏ అండమాన్ దీవులకో పంపివేయొచ్చని కాపర్దేకు అర్థమైంది. న్యాయవాది వృత్తిలో అతనికి రాబడి తగ్గింది. భయము, దిగులు, అనారోగ్యము తట్టుకోలేక 1 సంవత్సరం తర్వాత డిసెంబర్ 6, 1911 షిరిడీ చేరాడు. ఎందుకంటే బాబా అతడు మొదటిసారి తనను దర్శించినప్పుడే అతనితో ఇది నీ ఇల్లే, నేనెక్కడ ఉండగా ఎవరికైనా భయమెందుకు అన్నారు. ఈసారి కూడా అతడు రాగానే తిరిగి అదే మాట అన్నారు బాబా. బాబా అభయం ఇవ్వడం వల్ల అతనికి బాబా సన్నిధిలో
తనున్నంత వరకు తనకు ఎటువంటి ప్రమాదము జరగదనే ధైర్యం వచ్చింది. బాబాకు ఏ క్షణంలో ఎక్కడేమి జరుగుతున్నది తెలుస్తూ ఉంటుందని, అందరి మనసులలోనూ భావాలు ఆయనకు తెలుస్తాయని అర్థమైంది. అతనికి త్వరగా తన ఊరి అయిన అమరావతి వెళ్ళి న్యాయవాదిగా వృత్తి కొనసాగిస్తూ జీవించాలని అనిపించేది. కానీ బాబా అతనిని పంపేవారు కాదు. తన మంచి కోసమే బాబా తనను అమరావతి పంపటం లేదని అతనికి తెలుసు. కనుక తనకెంతగా తిరిగి వెళ్ళాలనిపించినా సమాధాన పడేవాడు. అలా బాబా కాపర్దేకు తనపై విశ్వాసం కోల్పోకుండా ఉండడం ఎలాగో నేర్పించారన్నమాట. షిరిడీలో తలదాచుకున్న కాపర్దేను పట్టుకోవడం తెల్ల ప్రభుత్వానికి పెద్ద కష్టమేమీ కాదు. కేవలం బాబాయే వారి కళ బుద్ధి పట్టకుండా వారి మనసులను మార్చారు. ఆ విషయం ఆయన చెప్పారు కూడా. ఈ విధంగా బాబా కాపర్దేకు రక్షించారు. ఒకసారి కాపర్దే కుమారుడైన బల్వంత్కు షిరిడీలో ఉండగా ప్లేగు వ్యాధి సోకింది. కాపర్దే భార్య బాబాను దర్శించి బల్వంత్ పరిస్థితి వివరించింది. బాబా వెంటనే తమ కఫ్నీ నడుము పైకెత్తి తమ శరీరాన్ని చూపించారు. ఆశ్చర్యం! ఆయన ఒంటి మీద కూడా కోడి గుడ్లంతా ప్లేగు బొబ్బలు 4 కనిపించాయి. బాబా ఆమెతో, చూడు తల్లి, నీ బాధంతా నా పైకి తీసుకున్నాను అన్నారు. అది చూసి అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. త్వరలో బల్వంత్కు, సాయికి ప్లేగు తగ్గిపోయింది. అలా బాబా కాపర్దే కుటుంబంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తొలగించారు. ఒకసారి శ్రీమతి కాపర్దే బాబాకు నైవేద్యం తీసుకొని బాబా వద్దకు వచ్చింది. ఇంకెవరూ సమర్పించిన నివేదనలను త్రాకకుండా బాబా ఆమె తెచ్చిన నివేదనను ఎంతో ఇష్టంగా స్వీకరించారు. శ్యామ ఎంతో ఆశ్చర్యంగా బాబాను అలా ఎందుకు చేశారని అడిగాడు. అప్పుడు బాబా, పూర్వజన్మలో ఈమె ఒక వైశ్యుని ఇంట్లోని ఆవు. అప్పుడు ఆమె నాకు త్రాగడానికి కావాల్సినన్ని పాలు ఇచ్చేది. మరో జన్మలో ఆమె ఒక తోటమాలి కూతురు. ఆ తర్వాత జన్మలో ఒక క్షత్రియుని కుటుంబంలో జన్మించింది. ఆ తర్వాత ఒక బ్రాహ్మణునికి కుమార్తెగా జన్మించింది. చాలా కాలం ఆమెను చూడడం సాధ్యపడలేదు. మరలా ఇప్పుడే ఆమెను చూస్తున్నాను. అందుకే ఆమె నివేదనంటే నాకంత ఇష్టం అన్నారు. బాబాకు అందరి పూర్వజన్మలు తెలుసున్నమాట. కాపర్దేకు సరదాగా కబుర్లతో కాలక్షేపం చేయడము, ఎక్కువగా నిద్రపోవడము అలవాటు. ఈ 2 అలవాట్లు మంచివి కావని, వాటిని తొలగించుకోమని బాబా అతనికి బోధించారు. అంతేకాదు, కీర్తి, ధనము మితిమీరి సంపాదించడం చెడు ప్రవర్తనకు దారి తీస్తుందని, కనుక చాలా ప్రమాదకరమని బాబా అతనికి తెలియజెప్పారు. మనం జీవితంలో దేని గురించి ఎంతగా తాపత్రయపడినా మనకెంత ప్రాప్తముంటుందో అదే దక్కుతుందని అతనికి నేర్పారు సాయి. కాలాంతరంలో అతని స్నేహితుడైన బాల గంగాధర్ తిలక్ కూడా బాబాను దర్శించి ఆయన ఆశీస్సులు పొందాడు. కాపర్దేకు డైరీ వ్రాయడం అలవాటు. అతడు బాబా సన్నిధిలో జరిగిన ముఖ్య సంఘటనలు గురించి డైరీ రాసుకున్నాడు. సాయి భక్తులను బాబాను గురించి తెలుసుకోవడానికి అతడు రాసిన డైరీ ఎంతగానో ఉపయోగపడింది. అందులో అతడు ఇలా రాశాడు. జనవరి 17, 1912. ఈరోజు బాబా ఎంతో మధురంగా చిరునవ్వు నవ్వారు. ఆ నవ్వు ఎంతో బాగుందో దానిని ఒక్కసారైనా చూడడానికి షిరిడీలో ఎన్ని సంవత్సరాలైనా ఉండి ఎదురు చూడవచ్చు. అది చూసి పరవశ్యంతో నన్ను నేను మరిచిపోయాను. కళ్ళార్పకుండా అలా బాబానే చూస్తూ ఉండిపోయాను. ఇది చదువుతుంటే బాబా చిరునవ్వు ఎంత ఆకర్షణీయంగా ఉండేదో మనకు అర్థమవుతుంది. అది చూడగలిగిన సాయి సన్నిధిని రుచి చూసిన భక్తుడు ఎంతో ధన్యులో.